అంశము సృష్టి యొక్క పతనము. దేవాతి దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా 6 దినములలో సంపూర్తి చేశాడు. ఆది కాండంలో మీరు చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనము ఒకసారి చూసినట్లయితే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయను. చాలండి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు సృష్టికర్త ఈ సమస్త సృష్టిని 5 దినముల సృష్టిని తన మాట ద్వారా చేసి 6వ దినమున మానవుని సృజించి నాసిక రంధ్రములలో జీవాత్మను ఊదగా దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా జీవాత్మగా మార్చబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాడు. నరుడుగా అక్కడ సృజించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 6 దినముల సృష్టిని కూడా, అంటే మాట ద్వారా చేసిన సృష్టి, తన చేతుల ద్వారా చేయబడిన మానవుడు, సమస్తము కూడా ఎంతో మంచిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన సమస్త సృష్టిని మంచిగా ఉండడానికే, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికే ఆయన చేసి ఉన్నాడు. మానవుడు సృష్టిపై ఆధారపడాలి, సృష్టి మానవునిపై ఆధారపడాలి. పోయిన ఆదివారం మనం ధ్యానించాము సృష్టి ఆధారిత ఆదివారము. మనము సృష్టిపై పరస్పర ఆధారిత ఆదివారంగా ధ్యానించినాం. మనపై సృష్టి ఆధారపడుతుంది, సృష్టిపై మనము కూడా ఆధారపడుతున్నాం. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ లోకంలోనికి పాపము ప్రవేశించిందో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నింటినీ మీరు భుజించవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలము మీరు తినకూడదు. దినమున మీరు నిశ్చయముగా చనిపోతారని దేవుడు ఆజ్ఞాపిస్తే, ఖండితంగా వారికి ఆజ్ఞాపిస్తే, వారు చాలా కాలము దేవుని యొక్క మాటకు లోబడి ఉన్నారు. దేవుని ఆజ్ఞను వారు అనుసరించి విధేయులై దేవుడు చెప్పినట్లుగా వారు జీవించారు. కానీ ఆ తోటలోనికి అపవాది వచ్చి హవ్వతో మాట్లాడి ఆమె మనసును ప్రేరేపించింది తినడానికి, పాపం చేయడానికి, ఆజ్ఞను అతిక్రమించడానికి, అవిధేయురాలుగా మార్చబడడానికి. మొదటిగా అవ్వతో ఆ సర్పము మాట్లాడి మోసపుచ్చి పాపము చేయించినట్లుగా, అవిధేయులుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సర్పము మాట హవ్వ విన్నది, హవ్వ మాట దేవుని బిడ్డలారా ఆదాము విని పాపం చేసినట్లుగా, అతిక్రమించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ సృష్టిలోనికి మానవుని ద్వారా, అవిధేయత ద్వారా పాపం వచ్చిందో, అప్పటి నుండి సృష్టి అంతా కూడా పతనంలోనికి వెళ్తున్నట్లుగా, దినదినము క్రమక్రమము పతనమవుతున్నట్లుగా వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. మీరు చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. చాలండి దేవుని బిడ్డలారా, పాపము చేసిన తర్వాత, ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఆయన తన సమయానుకూలముగా మరలా నరులను దర్శించడానికి, వారితో మాట్లాడడానికి ఆయన వచ్చినప్పుడు ఇద్దరు కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా భయపడుతూ చెట్ల చాటున వారు దాగుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో ఆయన పిలుస్తూ ఉన్నాడు, మీరు ఎక్కడ అంటే, నీ స్వరము వినబడినప్పుడు మేము దిగంబరులమని తెలుసుకొని మేము ఆ చెట్ల చాటునున్నామని చెప్తా ఉన్నాడు. ఆదాముతో అంటున్నాడు, నీ భార్య మాట విని నేను చెప్పినటువంటి ఆజ్ఞకు నువ్వు లోబడలేదు కాబట్టి, తినవద్దన్న పండు నువ్వు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము భూమి శపించబడింది. అప్పటి వరకు కూడా ఆ భూమిలో ఎక్కడ కూడా వ్యర్థమైనటువంటిది, ముళ్ళ పొదలు కానీ, గచ్చ పొదలు కానీ, అనవసరమైనటువంటిది ఏ చెట్టు, ఏ వృక్షము,
ఏది కూడా దేవుడు మొలిపించలేదు. ప్రతిదీ కూడా ఆయన మనుషుల ఉపయోగము కొరకు, పక్షుల, పశువుల, జంతువుల, మృగముల యొక్క ఉపయోగము కొరకు అన్ని వృక్షములను, ఫలములు ఇచ్చేటువంటి వృక్షములను ఆయన మొలిపించాడు. కానీ ఇప్పుడు ఆదాము యొక్క అవిధేయతను బట్టి సృష్టిలోనికి నాశనకరమైనటువంటిది, నిష్ప్రయోజనమైనటువంటిది, మానవులకు కానీ జంతువులకు కానీ పనికిరానటువంటి గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు అక్కడ మొలిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత కూడా మీరు చూసినట్లయితే ఆదాము కుమారుడైనటువంటి కయ్యను హేబేలును చంపినప్పుడు నరహత్య అక్కడ జరుగుతూ ఉంది. తమ్ముడిని చంపిన తర్వాత దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూసినట్లయితే, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై యుందువనెను. చాలండి. ఇక్కడ కయ్యను కూడా తన క్రియలు చెడ్డవైనందున, తన తమ్ముని క్రియలు మంచివైనందున తన తమ్ముని చంపుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ సమయంలో దేవుడు అంటున్నాడు, భూమి తన సారము ఇక నీకివ్వదు. అప్పటి వరకు ఆదాము చేసిన పాపమును బట్టి ఈ భూమిలో గచ్చపొదలు, ముండ్ల తుప్పలు మొలిచాయి. ఇప్పుడు కయ్యను చేసిన పాపమును బట్టి భూమి యొక్క సారము వెదజల్లకుండా, భూమి సారము తగ్గిపోతున్నట్లుగా, మనకు ఉదాహరణగా ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును కదా. ఇప్పుడు దేవుడే ఆజ్ఞాపిస్తా ఉన్నాడు భూమికి, భూమి ఇక మీదట మానవునికి నీవు సారాన్ని ఇవ్వాల్సిన అవసరము లేదు. మానవుడు కష్టపడి భూమిని దున్ని పంట పండించి కష్టముతోనే అతడు బ్రతకాలి అని చెప్పేసి భూమికి ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దినదినము ఆదాము పాపము చేసినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా సృష్టి అంతా కూడా పతనమవుతూ వస్తూ ఉంది. దేవుని యొక్క ఉగ్రతను అది భరిస్తూ ఉంది. 6వ అధ్యాయంలో చూసినట్లయితే మానవుల యొక్క చెడుతనం అంతా కూడా విస్తరించినప్పుడు దేవాతి దేవుడు 40 దినములు వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నాడు. సృష్టి అంతటిలో ఉన్నటువంటి జంతువులను, మనుషులంతటినీ కూడా ఆయన నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక పట్టణము, సొదొమ గొమొర్రా పట్టణాలు పాపం చేసి, వికృతమైనటువంటి పాపము చేసి, స్వాభావిక విరుద్ధమైనటువంటి పాపం చేసినప్పుడు దేవాతి దేవుడు అక్కడ అగ్ని గంధకములను కుమ్మరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సృష్టి పతనానికి కారణం ఏంటి? ఆదాము పాపం చేసినప్పుడు కానీ, కయ్యను పాపం చేసినప్పుడు కానీ, మానవులు విస్తరించి పాపము చేయటం వలన కానీ, సొదొమ గొమొర్రా పట్టణంలో నాశన విషయంలో కానీ సృష్టి పాత్ర ఏమైనా ఉందా? ఎక్కడైనా సృష్టి దేవుని మాటకు లోబడలేదా? ప్రతి విషయంలో లోబడింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారు. యోనా గ్రంథంలో సముద్రమును కదా ఆయన తుఫాను రమ్మంటే వచ్చింది. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేశాడు. అది దేవుని యొక్క ఆజ్ఞకు లోబడింది. యోర్దాను దేవుని ఆజ్ఞకు లోబడింది. సృష్టి అంతటిలో జంతువులు కానీ, పురుగులు కానీ, పక్షులు కానీ, వృక్షములు కానీ ప్రతిదీ కూడా సొర చెట్టు ఒక్క రాత్రిలోనే పెరిగిపోయింది. ఎక్కడైనా చూసారా మన ఇంట్లో సొర చెట్టు ఒక్క రాత్రిలో పెరగడం? సృష్టి ఎక్కడ కూడా ఆయన నియమించినటువంటి ఆజ్ఞకు, ఆయన విధించిన కట్టడకు ఎప్పుడు మీరి రాలేదు. సముద్రం ఎప్పుడు కూడా ఆ ఇసుకను దాటి రాలేదు. ఎప్పుడైనా వచ్చింది అంటే అది కేవలం దేవుని యొక్క మాట ప్రకారంగా మాత్రమే సమస్త సర్వ సృష్టి పనిచేస్తూ ఉంది. కానీ దేవుడు ఎంతో ప్రేమించి, ఎంతో అంటే ఆయన కోరుకొని ఇష్టపడి తన పోలికలో, తన స్వభావంలో, తన రూపంలో, తన ఆత్మనిచ్చి, జ్ఞానమునిచ్చి, తెలివినిచ్చి, తన పోలికనిచ్చి చేసినటువంటి నరుడు మాత్రము దేవుని యొక్క మాటకు అవిధేయుడై, దేవుని మాటకు లోబడకుండా పాపం చేస్తున్నాడు. మానవుడు చేసిన ప్రతి పాపమును బట్టి, ప్రతి అతిక్రమమును బట్టి నేడు సృష్టి పతనావస్థలోనికి వచ్చింది.
పతనమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం చదువుకున్న కీర్తనల గ్రంథంలో 8వ అధ్యాయంలో అక్కడ మానవుల యొక్క సృష్టి ఎంత చక్కగా ఉన్నదో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మానవుని ఎంతగా హెచ్చించాడో చూస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 3వ వచనం నుండి ఒకసారి చూసినట్లయితే, నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. చాలండి. మానవుడు అంటే దావీదు అంటున్నాడు, అయ్యా ఇదిగో నీవు చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రములను చూడగా, ఈ సమస్త సృష్టిని నేను చూసినప్పుడు అవి ఎంత గొప్పగా ఉన్నవో, ఎంత ఆనందంగా అంటే ఎంత అందంగా ఉన్నాయో. వాటిని చూసి ఒకసారి నరుని వైపు చూస్తే అంత గొప్ప సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, సూర్య కుటుంబము, ఇవన్నిటిని చూస్తే అసలు నువ్వు మానవుని జ్ఞాపకం చేసుకున్నకు వాడు ఏ పాటివాడు? కానీ నువ్వు మానవుని జ్ఞాపకం చేసుకొని దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసి మహిమ ప్రభావములతో నీవు కిరీటము అతనికి ధరింపజేసి ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు వస్త్రాలు వారికి లేవు. ఎందుకంటే వారు మహిమతో నింపబడిన వారు. వారి చుట్టూ మహిమ ప్రకాశించింది. మహిమ ప్రభావములు వారిని ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ వాక్య ప్రకారం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా మానవుని హెచ్చించి దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి సృష్టి అంతటిపై పరిపాలించే అధికారాన్ని ఇచ్చి మానవుని ఏలికగా, రాజుగా, ప్రభువుడుగా ఉంచితే తన యొక్క అవిధేయతను బట్టి అతను మాత్రమే పడిపోవటం మాత్రము కాదు, అతని ద్వారా సృష్టి అంతా కూడా పతనమైపోయి నేడు మానవులు నివసించడానికి కష్టతరంగా ఈ సృష్టి మారిపోయింది. ఆనాడు ఉన్నటువంటి అవ్వ ఆదాములు మాత్రమే కారణం కాదు, ఆ తర్వాత వచ్చిన వారందరూ కూడా పాపం చేస్తూ అవిధేయులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఇంకా వారి స్వలాభం కొరకు చెట్లు నరకడం కదా, గాలి కాలుష్యం అవుతూ ఉంది, వాతావరణము వేడెక్కుతూ ఉంది, నీరు కాలుష్యం అవుతూ ఉంది, ప్రతిదీ కూడా కాలుష్యం అవుతూ ఉంది. మనం తినే ఆహారము, త్రాగే నీళ్ళు, పీల్చేటువంటి గాలి, ఇప్పుడు ఓజోన్ పొర కూడా పాడైపోతూ ఉంది. సృష్టి అంతా కూడా నాశనమునకు సిద్ధంగా ఉన్నది. అది ఎప్పుడు అంటే ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు, ఆయన రాకడలో ఆకాశపు నక్షత్రములు, శక్తులు కదిలించబడతాయి, నక్షత్రములు రాల్చబడతాయి. సృష్టి అంతా కూడా తాను అంటే సృష్టి అంతా కూడా నియమ ప్రకారంగా కాకుండా అది పాడైపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వర్షాకాలం వర్షాలు రావట్లేదు, సమ్మర్లో వర్షాలు వస్తున్నాయి కదా. ఏది ఎప్పుడు ఋతువులు అంటే ఋతువును బట్టి రావాల్సినటువంటి వర్షాలు కానీ, చలి కానీ, ఎండ కానీ ప్రతిదీ కూడా కాలానికి వ్యతిరేకంగా అవి పనిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మానవుని యొక్క అవిధేయత, పాపమును బట్టి సృష్టి అంతా కూడా పాడైపోతున్నట్లుగా, పతనమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకుని కదా, అంటే 11వ అధ్యాయం వరకు కూడా అందరూ పాడైపోతూ వచ్చి ఉన్నారు. ప్రతి నరుడు కూడా పాడైపోతూ వచ్చి ఉన్నాడు. 11వ అధ్యాయంలో బాబెలు గోపురము దగ్గర వారి భాషలో తారుమారు చేశాడు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఎన్నుకుంటున్నాడు. ఆదామును ఎన్నుకొని తన ద్వారా సృష్టిని విస్తరింపచేస్తే ప్రతి నరుడు కూడా 6వ అధ్యాయంలో అంటాడు, నరుని చేసినందుకు ఆయన చింతపడతా ఉన్నాడు, సంతాపపడతా ఉన్నాడు. చెట్లను చేసినందుకు ఆయన సంతాపపడలేదు, పక్షులను చేసినందుకు సంతాపపడలేదు, మృగములు చేసినందుకు, జంతువులను చేసినందుకు, ఈ సృష్టిలో 5 దినముల సృష్టిని ఆయన చేసినందుకు ఆయన సంతాపపడలేదు, ఆయన బాధపడలేదు, ఆయన చింతపడలేదు. కానీ తన పోలికలో చేయబడిన నరుని బట్టి అనేక సార్లు ఆయన బాధపడ్డాడు. ఆయన ఏర్పాటును బట్టి, ఆదాముల నుండి వచ్చిన ప్రతి మానవుని బట్టి ఆయన అనుక్షణము బాధపడుతూ అంతర్గతంగా ఆయన కుమిలిపోతున్నటువంటి విధానాన్ని మనం 6వ అధ్యాయంలో చూస్తాము. 12వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా, అంటే 11వ అధ్యాయంలో ఇక వీళ్ళ మనసు, హృదయము మారదు.
అని చెప్పేసి వారి భాషలు తారుమారు చేశాడు. 12వ అధ్యాయంలో అబ్రాహామును పిలుస్తూ ఉన్నాడు. 75 సంవత్సరాల వయసులో ఆయన పిలువబడుతూ ఉన్నాడు. అబ్రహామును పిలిచి ఆయనను విశ్వాసులకు తండ్రిగా, అనేక జనములకు తండ్రిగా చేశాడు. ఆయనకు వాగ్దానం చేస్తున్నాడు, నీవు ఆశీర్వాదముగా ఉంటావు, నీ వంశము మూలముగా, నీ సంతాన మూలముగా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. నేను అంతగా నిన్ను, నీ సంతానాన్ని దీవిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అబ్రహాము వాగ్దానానికి లోబడి తాను ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి దేశము, ఎప్పుడు వెళ్ళనటువంటి మార్గంలో ఆయన ప్రయాణం చేశాడు. కానాను దేశానికి వెళ్ళి అక్కడ నివసించాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము ద్వారా మరలా ఆయన తన ప్రణాళికలను నెరవేర్చాలనుకున్నాడు. అబ్రహామును ఎన్నుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. అబ్రహాము సంతానమునకు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ఆయన స్వాస్థ్యముగా ఇచ్చాడు. నాటనటువంటి ద్రాక్ష తోటలను, కట్టనటువంటి గృహములను, అంతఃపురములను వారికి ఇచ్చాడు. న్యాయాధిపతుల కాలంలో వారు మరలా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. ఆ తర్వాత సమూయేలు ద్వారా ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. సౌలు, దావీదు, సొలొమోను, ఇలా రాజులు పరిపాలనలోకి వచ్చారు. వారు రాజులు తర్వాత అంటే సొలొమోను దగ్గర నుండి మరలా పాపము దేశంలో విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆల్రెడీ ప్రపంచమంతా పాడైపోయింది. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా లోకస్తులుగా, అన్యజనులుగా, దేవునికి దూరస్తులుగా ఉంటుంటే అబ్రహామును ఎన్నుకున్నాడు. అదే మాటను మనము మొదటి పాఠ్య భాగంలో చూస్తే యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 5వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గెలలను నాటించెను, ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ద్రాక్ష తోట, ద్రాక్ష తీగలు ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలను గురించి ఈ 5వ అధ్యాయము వ్రాయబడింది. సృష్టి అంతా పాడైపోయిన తర్వాత ఆ దేవుడు అబ్రాహామును ఎన్నుకొని అబ్రహాముగా మార్చి తన జనాంగమును, ఇశ్రాయేలు ప్రజలను స్వకీయ ప్రజలుగా, సొత్తైన ప్రజలుగా ఆయన మార్చుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలని, దేవునికి లోబడేవారుగా ఉండాలని, తన ద్వారా సమస్త భూమిని ఆశీర్వదించాలని, అబ్రహాము జనాంగము ద్వారా ఈ భూమి అంతా కూడా, భూమిలో ఉన్న ప్రతి ఒక్కరూ దీవించబడాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఏర్పరచబడిన ప్రజలు ఏం చేస్తున్నారు? ఎన్నుకోబడినటువంటి ప్రజలు ఎలా మారిపోయారంటే, ఆయన ద్రాక్ష తోటను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆ ద్రాక్ష తోట ఎవరో కాదు, అది ఇశ్రాయేలు ప్రజలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 7వ వచనంలో, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఇప్పుడు అందరూ, లోకమంతా పాడైపోతే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే లోకస్తులుగానే ఉన్నారు, శరీర సంబంధులుగానే ఉన్నారు. దేవుని ఎరిగి ఉండి, ధర్మశాస్త్రం కలిగి ఉండి, దేవుని యొక్క మందిరంలో ఎల్లప్పుడూ ఆయనను స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, బలులు అర్పించేవారుగా ఉండి కూడా వారు లోకస్తులుగా ఉండిపోయి పాపమును చేస్తూ, అతిక్రమిస్తూ, దోషములు చేస్తూ వారు దేవునికి విరోధంగా మాట్లాడుతూ బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అంటున్నాడు, నేను ఏరి కోరుకొని సత్వ భూమి కలిగినటువంటి ఒక కొండ ప్రాంతంలో నేను ద్రాక్ష తోటను వేశాను. ఏంటి ఆ సత్తువ గల భూమి అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం, కానాను దేశం. అక్కడ నా ప్రజలను నాటితే ఆ ప్రజల నుండి నేను న్యాయాన్ని, నీతి న్యాయములైనటువంటి ద్రాక్షరసంను నేను కోరుకుంటే నా ప్రజలు కారు ద్రాక్షలు కాశారు. అంటే చెడిపోయినటువంటి, చేదైనటువంటి ద్రాక్ష గెలలు విస్తారంగా పండినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కోరుకున్నది అంటే ఒక యజమానుడుగా ఆయన మంచి ద్రాక్షలను ఆయన కోరుకుంటున్నాడు తన ప్రజల నుండి, తన తోట నుండి.
కానీ ఇశ్రాయేలు ప్రజలు కారు ద్రాక్షలుగా, చేదైన వారుగా, యజమానుడికి కానీ పని వాళ్ళకు కానీ ఎవ్వరికి కూడా పనికిరానటువంటి కారు ద్రాక్షలుగా వారు మిగిలిపోయారు. ఆయన ఏమైనా లోటు చేశాడా? సత్తువ భూమి కలిగిన స్థలంలో వారిని నాటాడు, బురుజు తొలిపించాడు, గానుగు తొలిపించాడు, దాని చుట్టూ కంచె వేశాడు, దానికి నీళ్లు సమృద్ధిగా ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు పడిపోతున్నట్లుగా, దేవునికి విరోధమైనటువంటి క్రియలు జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు చూసినట్లయితే 10వ వచనంలో కూడా 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడు గింజల పంట ఒక పడి ఎగును. దేవుని బిడ్డలారా, విస్తారమైన 10 ఎకరాలు అంటే ఆ దేశం గురించి అంటున్న విస్తారమైన ఈ దేశంలో నా ప్రజలు కొంతమంది మాత్రమే పరిశుద్ధులుగా ఉన్నారు, కొంతమంది మాత్రమే యథార్థవంతులుగా, వాక్యానుసారంగా, వాక్యాన్ని అనుసరించి పాపమును జయించేవారుగా ఉన్నారు. నా ద్రాక్ష తోటను గురించి నాకు న్యాయం తీర్చండి. ఒక యజమానుడిగా నేనేం చేయాలో, ఒక దేవుడిగా నేనేం చేయగలను అన్నీ చేశాను, ఏది కొదువ చేయలేదు. కానీ నా ప్రజలు పాడైపోతున్నారు, నా ప్రజలు పతనమవుతూ ఉన్నారు, నా ప్రజలు నాకు దూరం అవుతూ ఉన్నారు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, న్యాయం తీర్చండి అంటున్నాడు. వారు కాపు సరిగా కాయకపోయేసరికి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కంచెను తీసివేస్తాను. అది అంటే పశువుల చేత మేపబడినట్లు, అది పాడైపోయినట్లు, అది లయపరచబడినట్లు, అది ఇంకా మరలా తోటగా ఉండకుండానట్లు, జనాంగంగా ఉండకుండానట్లు నేను దానిని కంచెను, దాని కాపుదలను నేను తీసేస్తాను. అలాగే జరిగింది. క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అషూరు రాజ్యం వచ్చి ఇశ్రాయేలు ప్రజలను చెరగొని తీసుకుని వెళ్ళాలి. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బబులోను రాజు వచ్చి యూదా ప్రజలను బబులోను రాజ్యానికి చెరగా తీసుకుని వెళ్ళాడు. దేశంగా లేరు అక్కడ. 70 సంవత్సరాలు యెరూషలేము పట్టణము లేకపోతే యూదా పట్టణములు పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 9వ వచనంలో, నీవు చెవులారా వినున్నట్లు, నేను చెవులారా వినున్నట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా స్పష్టంగా ఈ మాట నాతో సెలవిచ్చెను. నిజముగా గొప్పవియు దివ్యమైనవియునైనా ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును. బలహీనులను మాత్రమే నెబుకద్నెజరు రాజు యూదా ప్రాంతంలో విడిచిపెట్టి వెళ్ళారు. పని చేయలేని వారు, వ్యవసాయదారులు, లేకపోతే అనారోగ్యం కలిగిన వారు, వారిని విడిచిపెట్టి బలమైన వారందరినీ కూడా తన రాజ్యానికి చెరదీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు ఇశ్రాయేలు రాజ్యం మీదకి రావాలంటే భయపడేవారు. దావీదు కాలంలో ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఓడిపోలేదు. ఆయన చేసిన యుద్ధాలను బట్టి ఆ రాజ్యముకు భయపడి, ఇశ్రాయేలు రాజ్యం అంటే భయపడి అసలు సొలొమోను కాలంలో యుద్ధమే జరగలేదు. అంటే యూదా ప్రజలంటే, ఇశ్రాయేలు ప్రజలంటే ప్రపంచంలో ఉన్న రాజ్యాలకు భయం. కానీ ఇప్పుడు ప్రతి చిన్నవాడు వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అక్కడ బబులోను రాజ్యం, అషూరు రాజ్యం వచ్చి వారిని చెరగా తీసుకొని వెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకు దేవుడు తన కాపుదలను ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వలేదంటే వారి అతిక్రమ క్రియలు. ఎన్నిసార్లు క్షమించాడు, ఎన్నిసార్లు ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఎన్నిసార్లు ఆయన సహనంతో వారిని కాపాడుతూ నాటుతూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ కూడా మారు మనసు పొందలేదు. ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఆ అధ్యాయాలన్నీ 52 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 52 అధ్యాయాలు దేవుని మాట, ఆయన దుఃఖము మనం చూస్తాం. ఎప్పుడైనా మీరు చదవండి ఇర్మియా గ్రంథం. ఆయన దుఃఖాన్ని మనం చూస్తూ ఉంటాం, ఆయన వేదన చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, 1 రోజు 2 రోజులు కదా చెప్పగలం. కానీ ఆయన దాదాపుగా దేవుని బిడ్డలారా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు అంటే యూదా ప్రజలకు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు రాబోతున్న ఉగ్రతను గురించి చెప్తా ఉన్నాడు, వారి అవిధేయతను గురించి చెప్తా ఉన్నాడు. హెజ్కేలు గ్రంథంలో కూడా వారు చేస్తున్న పాపాలు రహస్యంగా, మేము పాపం చేస్తున్నాము, ఎవ్వరు మమ్మల్ని చూడట్లేదు అనుకుంటున్న యాజకులను గురించి, ప్రజలను గురించి హెజ్కేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. దేవుని ప్రజలు, వాక్యం తెలిసినటువంటి ప్రజలు, వారు వాక్యానుసారంగా ఫలించకుండా శరీర విషయంలో భ్రష్టులైపోయినట్లుగా,
పతనమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మీరు చూసినట్లయితే అంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము సంతానము కూడా పతనమవుతూ వచ్చింది. 70 సంవత్సరాల తర్వాత మరలా కోరేషు ద్వారా రాజ్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో, యూదా ప్రజలతో అంటున్నాడు, మీరు మీ రాజ్యానికి వెళ్ళండి, మీ దేవుని మీరు ఆరాధన చేయండి అని కోరేషు మహారాజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా వారు శరీర సంబంధులుగానే ఉన్నారు. డార్క్ పీరియడ్, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు 400 సంవత్సరాలు వ్యత్యాసం. అంటే 400 సంవత్సరాల తర్వాత నూతన నిబంధన ప్రారంభించబడింది. చీకటి యుగం లేకపోతే డార్క్ పీరియడ్ అంటారు. ఆ సమయంలో దేవుడు మాట్లాడలేదు. మత్తయి సువార్తలో మరలా మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు జననం ద్వారా. అప్పటి వరకు ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజలు, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలందరూ దేవునికి విరోధంగా పాపం చేస్తూ పతనమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిది సృష్టి పతనాన్ని మనము తెలుసుకున్నాం. రెండవది ఇశ్రాయేలు ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజల పతనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నూతన నిబంధనలో ఆయన మరలా మాట్లాడి ఆయన మరలా ఏర్పాటు జరుగుతూ ఉంది. ఎన్నుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ప్రజలను ఎన్నుకోవట్లేదు, ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన యూదా ప్రజలను కదా 12 గోత్రాలను ఆయన స్వకీయ జనంగా ఎన్నుకుంటే వారందరూ తప్పిపోయి తొలగిపోయారు. ఇప్పుడు క్రీస్తులో వంశంతో లేదు, భాషతో లేదు, ప్రాంతంతో లేదు, ఇప్పుడు అందరినీ ఎన్నుకుంటున్నాడు. మీరు అక్కడ అంటే అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ సంఘము జన్మిస్తూ ఉంది. 2వ అధ్యాయంలో 120 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. సంఘము స్థాపించబడింది. ఆ దినమునే 3000 మంది రక్షించబడ్డారు. అందులో చాలామంది యూదులు మాత్రమే లేరు, చాలామంది ఇతర మతస్థులు, ఇతర ప్రాంతాల వారు, ఇతర అన్య భాష అంటే ఇతర భాషలో మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఆయన ఏర్పాటు చూడండి. ఆయన ఏ విధము చేతనైనా ఈ సమస్త సృష్టిలో ఉన్న మనుషులందరినీ దీవించాలి, ఆశీర్వదించాలి. పాడైపోయినటువంటి ఈ సృష్టిని సరిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ పాడైపోతున్నటువంటి సృష్టి మానవుని యొక్క పాపమును బట్టి ఇంకా అదే స్థితిలో ఉంది. పాడైపోతున్నటువంటి మానవుని సరిచేయాలనేది ఆయన ఉద్దేశం. యేసుక్రీస్తు వచ్చాడు. అంటే ఆ అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో సంఘము స్థాపించబడింది. ఇప్పుడు సంఘంలో కూడా, ఇప్పుడు సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. నేను క్రిస్మస్ గురించి చెప్పను, కానీ ఇప్పుడు సంఘం అంటే క్రీస్తు శరీరము. సంఘము స్థాపించబడింది. ఇప్పుడు సంఘం కూడా పతనమవుతూ ఉంది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో వివాదం జరుగుతూ ఉంది కదా. అంటే హెబ్రీ భాష మాట్లాడే యూదులు, గ్రీకు భాష మాట్లాడే యూదులలో ఉన్నటువంటి విధవరాలను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. అక్కడ వివాదం ప్రారంభించబడింది. అక్కడ నుండి ఇదిగో ఇప్పటి వరకు సంఘం కూడా పాడవుతూ ఉంది. సంఘం కూడా పతనమవుతూ ఉంది. ఏంటి సంఘం? క్రీస్తు శరీరం, మహిమ కలిగిన శరీరం. ఆ సంఘం కూడా పాడవుతూ ఉంది. క్రీస్తు శరీరం కూడా పతనమవుతూ ఉంది. ఆ మాటను మీరు చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సృష్టి అయిపోయింది, సృష్టి పతనం అయిపోయింది. ఇప్పుడు దేవుడు అబ్రహామును తన సంతానాన్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము సంతానం కూడా పడిపోయారు, పతనమైపోయారు, వారు ఫలించలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు నూతన నిబంధనలో క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేసి సంఘమును ఏర్పాటు చేసుకుంటున్నాడు. సంఘము ద్వారా సర్వ ప్రపంచమును దీవించాలి, ఆశీర్వదించాలి. పాడైపోతున్నటువంటి సృష్టిని మరలా ఆయన నూతన పరచాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ అపోస్తలులు వాక్యానుసారంగా మేము జీవిస్తున్నామని చెప్తూ పైకి మాత్రమే భక్తి కలిగి ఉండి వాక్యానికి విరుద్ధంగా ఆలోచించి తలంచేటువంటి సంఘముల గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు.
గలతీ సంఘంలో సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించి సంఘాన్ని స్థాపించిన పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. మీరు ఎంత త్వరగా తిరిగిపోవుట చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ గలతీలు పౌలు చెప్పిన సువార్తను బట్టి, అపోస్తలులు చేసిన సువార్తను బట్టి వాక్యానుసారంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించి ధర్మశాస్త్రమును, అంటే అక్కడున్న కొంతమంది యూదులు ధర్మశాస్త్రమును కూడా విడిచిపెట్టి క్రీస్తే రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు అని నమ్మి ఆయనను ఆరాధించి విశ్వాసము ద్వారా, మీరు 3వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చాలండి. హల్లెలూయా. ఇక్కడ గలతీ సంఘంతో అంటున్నాడు, మీరు ధర్మశాస్త్ర క్రియల వలన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారా? విశ్వాసంతో వినుట వలన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకున్నారా? మీరు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి వాక్యానుసారంగా జీవించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుచూ ఉన్నారు. శరీరానుసారంగా ఏ క్రియలు శరీర సంబంధులు, లోక సంబంధులు చేస్తారో అవన్నీ కూడా వీరు చేస్తూ ఉన్నారు. మొదట ఈ శరీర సంబంధమైన పాపంలో నుండి సువార్త విన్నారు, రక్షించబడ్డారు, ప్రత్యేకించబడ్డారు, కడగబడ్డారు, దేవుని సంఘంగా మలచబడి శరీరంగా మార్చబడి ఇప్పుడు ఇంకొక సువార్త ఎవరో ఎక్కడి నుండో ఒక సేవకుడు వచ్చి చెప్తా ఉన్నాడు, ఎవరో ప్రవక్త వచ్చి, ఎవరో అపోస్తలులు అని చెప్పేసి మేము దేవుని సేవకులు అని చెప్తూ వారు ఏదో ఒక సువార్త. ఏంటి ఆ సువార్త అంటే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పిన సువార్త ఏంటంటే, మీరు సున్నతి పొందితేనే రక్షణ. యేసుక్రీస్తుని నమ్మినా కానీ మీరు సున్నతి పొందాల్సిందే. పౌలు అంటున్నాడు, సున్నతి పొందుట యందు కానీ పొందకపోవుటను బట్టి కానీ ప్రయోజనం ఏమీ లేదు, హృదయంలో జరగాలి సున్నతి. ఇప్పుడు ఈ గలతీలు పౌలు చెప్పిన మాటను బట్టి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి తర్వాత పౌలు ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్తుంటే పౌలు లేని సమయంలో కొందరు వచ్చి వారి విశ్వాసమును చెరుపుచున్నట్లుగా, వారు నమ్మినటువంటి క్రీస్తు నుండి వారిని దూరం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజును మన క్రైస్తవ జీవితాలను ప్రత్యేకంగా పరిశీలన చేసుకుంటే, ఏదైనా ఒక శుభకార్యం మన ఇంట్లో జరుగుతుందనుకోండి, మీరు ఎవరి మాట వింటారు? ఎప్పుడైనా సేవకుల దగ్గరకు వచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి ఎప్పుడైనా అడిగారా? మాకు తెలుసు అంతా కదా, మీకు అంతా తెలుసు కదా. మీకు బాధ వస్తే సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మీకు రోదన వస్తే, మీకు వ్యాధులు వస్తే, మీరు హాస్పిటల్లో ఉంటే 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టి మేము ఇక్కడ ప్రార్థన చేయాలి. కానీ మీకు సంతోషం వచ్చినప్పుడు కదా, అయ్యగారులు చెప్పేది వినరు, ఎవరో అక్కడున్న పెద్దోళ్ళు చెప్తారు, అయ్యగారికి ఏం తెలుసు కదా. ఎప్పుడైనా వాక్యం చదివారు అడగండి, మీకు ఎవరైనా సలహాలు ఇస్తే ఎప్పుడైనా ఒక్కసారైనా బైబిల్ పూర్తిగా చదివినవా, ఈ సలహాలు ఇస్తున్నావా అని అడగండి. లేకపోతే ఒక్క రోజైనా నా కోసం ఉపవాసం ఉన్నావా అని నీకు సలహాలు ఇచ్చేవారని అడగండి. దేవుని బిడ్డలారా, సంఘంలో ఎవరు పరిపాలన చేయాలంటే శిరస్సైన క్రీస్తు పరిపాలన చేయాలి. క్రీస్తు ద్వారా ఎన్నిక చేయబడి అభిషేకించబడిన అభిషక్త గురువుల పరిచర్య సంఘానికి అవసరం. మీరు ఈ మందిరానికి వస్తున్నారు కాబట్టి ఈ సేవకులు చెప్పినట్లుగా మీరు నడుచుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. కానీ అట్లా ఉండం మనం. ఇక్కడే మళ్ళీ ఇంటి దగ్గరికి ఇంకొక సేవకులు వస్తారు, వాళ్ళు ఒక రకంగా చెప్తారు, వాళ్ళు చెప్పినట్లుగా మనం వింటాం. మరి మన దగ్గర ఉన్న సేవకుడు ఆయన వాక్యం చదవరా? 4-5 సంవత్సరాలు బీడీలు చేసి థియాలజీ చదివి లక్షలు డబ్బులు పోసి చదువుతూ ఉన్నారు సేవకులు. దేని కొరకు? మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి. కానీ దేవుని బిడ్డలారా, ఎవరు వచ్చి ఏది చెప్తే అది విని వాళ్ళని అనుసరిస్తూ దేవుని వాక్యానికి, దేవుని సంఘానికి దూరం అవుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ లేదంటారు,
భాషలో అంటే దేవుని బిడ్డలారా, సిఎస్ఐ సంఘంలో అది లేదు ఇది లేదు లేకుండానే 75 సంవత్సరాలు 1947 సెప్టెంబర్ 27వ తారీఖున సిఎస్ఐ స్థాపించబడింది. 40 లక్షల కంటే ఎక్కువైన విశ్వాసులు ఉన్నారు. దక్షిణ భారతదేశంలో అంటే భారతదేశం అంతటిలో పెద్ద సంఘం ఏదంటే సిఎస్ఐ, తర్వాత సిఎన్ఐ, ఆర్సీఎం అంటే అది వరల్డ్ వైడ్గా ఉంది. భారతదేశానికి బీసీసీఐ క్రికెట్ బోర్డు ఉంది కదా, దాని తర్వాత ఎక్కువగా ట్యాక్స్ కట్టేది ఎవరంటే సిఎస్ఐ. మెయిన్ లైన్ చర్చెస్లో మనదొకటి. మన ద్వారా చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఐక్యత. ఇప్పుడు మనం వేరు దేవుని బిడ్డలారా మిషనరీ సంస్థల ద్వారా స్థాపించబడి ఒక ఐక్యతలోనికి వచ్చాము. మన ద్వారా ఆస్ట్రేలియాలో ఎక్యుమ్యూనికల్ జరిగేసి అక్కడ ఐక్యత వస్తూ ఉంది. తర్వాత ఇంగ్లాండ్లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారు ఒక ఐక్యతలోనికి వచ్చారు. మనలను చూసి ప్రపంచం, సిఎస్ఐని చూసి ప్రపంచం నేర్చుకుంటుంది. ఎవరో వచ్చేదో చెప్తే మనం విని వెళ్తాం, వాళ్ళకు లోబడతా ఉంటాం. ఈ 70 సంవత్సరాల నుండి ప్రభు ఈ సంఘాన్ని నడిపించట్లేదా? దేవుని బిడ్డలారా, గలతీ సంఘంలో అలాగే జరుగుతూ ఉంది. మీరు అంటే సున్నతి పొందితేనే రక్షణ అంటే ఇంకా క్రీస్తు వచ్చి చనిపోవడం వలన వచ్చిన లాభం ఏంటి? సంఘం కూడా పతనమవుతూ ఉంది. అన్యబోధలు విని, ఎవరు చెప్పిందో విని, ఒక ట్రైనింగ్ ఉండదు, ఒక అర్పణ ఉండదు, సమర్పణ ఉండదు. వాళ్ళు వచ్చి 4 మాటలు చెప్పగానే మనం వెళ్ళిపోతూ ఉంటాం. స్వస్థత విషయంలో కాదు, ఏ విషయంలోనైనా సరే. ఈ మధ్య ఒక చిన్న సంఘటన, బుచ్చిరెడ్డిపాలెంలో నేను ఉన్నప్పుడు ఒక సేవకుడు వచ్చి, ఇండిపెండెంట్ సేవకుడు, మన సంఘంలో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నాడు. నేను గద్దించాను, నీకేదైనా ఉంటే నువ్వు చూసుకో, లేకపోతే చుట్టరికంగా వస్తే వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళు, అంతేగాని దేవుడు నాకు ఇక్కడ చూపించాడు, ఇక్కడ త్రాగుబోతులు ఉన్నారు, ఇక్కడ చేతబడులు ఎక్కువ ఉన్నాయని దేవుడు చూపించాడట, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. విశ్వాసుల దగ్గరికే వెళ్ళమన్నాడా? అన్యజనుల దగ్గరికి వెళ్ళమన్నాడా? అర్థమవుతుందా నా భాష మీకు? అన్యజనుల దగ్గరికి ఎందుకు వెళ్ళడు అంటే, ఇక దేశంలో ఎక్కడ త్రాగుడు లేదా? దేశంలో ఎక్కడ ఈ చేతబడిలో నమ్మేవారు లేరా? కేవలం ఇక్కడే ఉన్నారా? నా ప్రశ్న. అంటే దేవుని బిడ్డలారా, నీకున్న బలహీనతలను చూసి, వాక్యం నీలో లేదు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాక్యం విన్న వాక్యాన్ని, అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఏది వినుచున్నారో జాగ్రత్త, జాగ్రత్త. మీరు వినేది చాలా జాగ్రత్తగా విని పరిశీలన చేయండి. బెరాయ సంఘంలో ఉన్న స్త్రీలు వాక్యాన్ని, పౌలు శీలలు చెప్పిన వాక్యాన్ని, ఎవరెవరో కాదు, పౌలు శీలలు చెప్తేనే అసలు ఈ వాక్యం ఉందా లేదా, ఇది వాక్యానుసారమైందేనా, ధర్మశాస్త్రానుకూలమైందేనా అని పరిశీలన చేస్తున్నారు. మనం అది చేయం కదా. మన ఇంటికి వస్తున్నాడు, మనం పిలవకపోయినా మన ఇంటికి వస్తూ ఉన్నాడు, అది చాలు మనకు, అంతేనా? దేవుని బిడ్డలారా, అలా కాదు. గలతీ సంఘము చేసినట్లుగా పొరపాటులోనికి వెళ్ళకండి. అబద్ధ బోధలు, అబద్ధ సేవకులు, అబద్ధ ప్రవక్తల జోలికి మీరు వెళ్ళొద్దు. వారు ఒకవేళ వచ్చి ఏదైనా బోధించినప్పుడు మీకు డౌట్ ఉంటే కదా, పెద్దయ్య గారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వారిని అడగండి, వారు మీకు నేర్పిస్తారు. దాని విషయమై దేవుడు కన్నీరు విడుస్తూ ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం మనం 13 నుండి 16 వరకు చదువుకున్నాము. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములను తూరు సీదోనుల పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుని మారు మనసు పొందియుందురు. ఇప్పుడు సంఘములో ఎన్ని అద్భుతాలు! పోయిన నెలలో చివరి శుక్రవారం రోజు 3వ రోజున సాక్ష్యాలే సాక్ష్యాలు, 3ంటికి ప్రసంగం చెప్పడానికి అవకాశం వచ్చింది. గంటం బాబు సాక్ష్యాలే. దేవుడు ఇక్కడ అద్భుతం చేయలేదా కదా? అంటే ఇక్కడ అంటున్నాడు, అయ్యో కొరాజీనా, బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలను తూరు సీదోను పట్టణాలలో చేస్తే వారు పూర్వమే మారు మనసు పొంది ఉండేవారు. అంటే అద్భుతాలు చూస్తూ ఉన్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, కానీ మనసు మాత్రం మారడం లేదు, మనసు మాత్రం మారట్లేదు, జీవితం మార్చుకోవడం లేదు, బ్రతుకు మార్చుకోవడం లేదు.
ఇప్పుడు దేవుడు చిన్న ఏ అద్భుతం చేసినా, ఏ ఆశ్చర్యక్రియ చేసినా మరి మన జీవితాల్లో మార్చుకొని ఆ దేవునికి మన జీవితాన్ని పరిశుద్ధమైన స్థితిలో ఇవ్వాలి కదా. కొరాజీనులో ఉన్నటువంటి వారు, బెత్సైదాలో ఉన్నటువంటి వారు, బెత్సైదా ఫిలిప్పు, ఆంద్రేయ, పేతురు అనేటువంటి వారి గ్రామం. అపోస్తలులు, 3 అపోస్తలులు వచ్చారు ఆ గ్రామంలో, కానీ వారి జీవితాలు మారలేదు. కపెర్నహూములో యేసుక్రీస్తు ఆయన నివాసం చేశాడు. గలిలయ ఆ నజరేతు పట్టణంలో నుండి వారు వెళ్ళగొడితే కపెర్నహూములోనికి వచ్చి ఆయన నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడుండి పరిచర్య చేశాడు. కపెర్నహూము కూడా హెచ్చించుకుంటూ ఉంది. ఎన్నో అద్భుతాలు దేవుడు అక్కడ చేశాడు, కానీ మనసు మారడం లేదు. మానవుడు మరలా పాపం చేస్తూ పతనమవుతున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. నేను 3 విషయాలు నేను మీకు చెప్పాను. సృష్టి అంతా కూడా పాడైపోవడానికి, పతనం అవడానికి మానవుడి కారణం. దానిని సరిచేయడానికి దేవుడు అబ్రహాము సంతానం ఎన్నుకున్నారు, వారు కూడా పడిపోయాడు. ఇప్పుడు అందరినీ సరిచేయడానికి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గలతీ సంఘము దేవుని బిడ్డలారా అన్య బోధలు విని వాక్యాన్ని ధిక్కరించి శరీర సంబంధులుగా వారు పరిపూర్ణులైనట్లుగా మనం చూస్తూ ఉంచుతాం. ఇప్పుడు మన సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మన సంఘంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. మన జీవితాలు మారాలి. వాక్యము మన జీవితంలో నిలబడి ఉండాలి. వాక్యానుసారంగానే మనం జీవించాలి. వాక్యం మనలో లేకపోతే ఇంకెవరు ఏది చెప్పినా దానిని ఆలోచన చేస్తూ ఉంటాం. వాక్యానుసారంగా జీవిస్తే మన మనసు మార్చుకోగలుగుతాం. వాక్యంలో ఉన్న హెచ్చరికను చాలామంది అంటారు, ఈరోజు అయ్యగారు నా గురించే చెప్పారు అని తిట్టే వాళ్ళు ఉన్నారు, గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. లేరా? మీరు అనుకోరా? హల్లెలూయా. తిట్టుకోకండి. నీ జీవితంలో లోపం ఉంది, ప్రేమ కలిగిన యేసయ్య మాతో మాట్లాడుతున్నాడని గ్రహించండి. నువ్వు పతనమైపోవద్దు, నీవు నాశనం అయిపోవద్దు, నీ కుటుంబము కూలిపోవద్దు, నివాసులు లేకుండా నీ ఇల్లు ఉండొద్దు అని భారం కలిగిన సేవకులతో ఆయన మాట్లాడుతున్నాడని గ్రహించండి. ఇర్మియా ప్రవక్తతో మాట్లాడాడు, వినలేదు. హేజ్కేలు ప్రవక్తతో మాట్లాడాడు, ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, వినలేదు. నేడు కూడా నా గురించి చెప్తున్నాడని మీరు మనసులో నొచ్చుకోక, మీ మనసులు హృదయంలో పొడవబడిన వారై, గుచ్చబడిన వారై ఆ హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసివేసుకోండి. అప్పుడు మీ ద్వారా సమస్త సృష్టిని ఆయన దీవిస్తాడు. నాశనమునకు లోనవుతున్న పతనావస్థలో ఉన్న ఈ సృష్టిని మార్చడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన సంఘాన్ని ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనము బెత్సైదాలాగా ఉండొద్దు, కపెర్నహూములాగా ఉండదు. మనము దేవుని బిడ్డలారా మార్పు చెందినటువంటి వారముగా, రక్షించబడినటువంటి స్థితిలో సంఘము వాక్యానుసారంగా జీవిస్తే సంఘము ద్వారా దేవుని బిడ్డలారా ఈ సమస్త సృష్టిని ఆయన సరిచేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేది అదే. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టి అంతటిని ఆయన సరిచేసి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత భూమి ఆకాశములు లయపరచబడతాయి. నూతన సృష్టి, నూతన భూమి, నూతన ఆకాశాన్ని మనం చూస్తూ ఉంటాం. మీరు చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడును. చాలండి, ఇక్కడ మనము వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది, మూలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు దేవుని కుమారుల ప్రత్యక్షత అవసరం? సృష్టికి ఏంటి? దేవుని కుమారులు వాక్యానుసారంగా జీవించేవారు. ఇంకా నేను ఆ సబ్జెక్టు గురించి చెప్పడం టైం పడుతుంది. ఆదాము దేవుని కుమారుడని రాయబడింది. ఆదాము కాలంలో భూమి చాలా శాంతి సమాధానాలతో ఉంది. పాపం చేసిన తర్వాత పతనమైంది.
దెబోరా ఉంది. దెబోరా కాలంలో దేశమంతా సుభిక్షంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. దావీదు కాలంలో దేశము, రాజ్యమంతా శాంతి సమాధానములతో, సమృద్ధి చేత నింపబడినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. సొలొమోను కాలంలో కూడా. ఇప్పుడు దేవుని కుమారులు ఎందుకు అవసరం అంటే, దేవుని కుమారులు ఉంటే శాపం ఉండదు. అక్కడ దేవుని కుమారులు ఉంటే ఆ సృష్టి ఆ దాస్యములో నుండి విడిపించబడుతుంది. ఆదాము అంటే పాపము చేయకముందు సృష్టి ఎంత అంటే ఆ సృష్టిలో క్రూర జంతువులు లేవు. మృగములు ఉన్నాయి కానీ క్రూర జంతువులు వేటాడివి అంటే లేవు. అప్పుడు అందరికీ వెజిటేరియనే కదా. 6వ అధ్యాయం తర్వాత నాన్ వెజ్ వచ్చేసింది. దేవుని బిడ్డలారా, వాటి స్వభావాలను మర్చిపోయి నోవాహు ఓడలో జంతువులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత ఏం చేస్తుందంటే, సృష్టిని పతనంలో నుండి, దాసత్వంలో నుండి విడిపిస్తుంది. అందుకే మనము దేవుని కుమారులుగా ప్రత్యక్షం అవ్వాలని, జీవించాలని సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వారి కొరకు అంటే ఆ మహిమగల స్వాతంత్ర్యము పొందుదునని, ఎవరు? మనతో పాటుగా, దేవుని పిల్లలతో, దేవుని కుమారులతో పాటుగా ఆ స్వాస్థ్యాన్ని భూమి కూడా పొందుకోవాలని ఆశపడుతూ ఉంది. అది 1000 ఏళ్ల పరిపాలనలో జరుగుతుంది. యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మనము యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో పోయిన వారం మనము ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 6వ వచనం చదవండి. తొడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తను చేయి చాచును, నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ ప్రపంచమును దేవుడు ఇలా మార్చబోతా ఉన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత 1000 ఏళ్ల పరిపాలన వచ్చినప్పుడు, రెండవ రాకడ వచ్చి ఆయన క్రీస్తు 1000 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసినప్పుడు ఈ వాక్య భాగం నెరవేరుతుంది. దావీదు చిగురుగా క్రీస్తు పరిపాలనలో సృష్టి అంతా కూడా యథాస్థితికి మంచిగా, తాను సృజించింది ఏ విధంగా అంత మంచిగా ఉన్నదో, మరలా అప్పుడు సృష్టి అంతా కూడా ఈ దాస్యంలో నుండి, ఈ పతనావస్థలో నుండి మార్పు చెందుతున్నట్లుగా రూపాంతరపరచబడబోతుందని వాగ్దానం చేయబడతా ఉంది. ప్రవచనము ఇక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము వాక్యానుసారంగా ఉండి, కొరాజీనులాగా కాకుండా మనము వాక్యాన్ని విని మారు మనసు పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, ఈ సృష్టి కదా పతనానికి కాదు, సృష్టి అంతటికీ దీవెనకరంగా. పాపం చేస్తే శాపం వచ్చింది, మరి మనం పరిశుద్ధంగా ఉంటే ఆశీర్వాదం రాదా? వస్తుందా? రాదా? తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. అది మనలో ఉన్న దైవత్వమును బట్టి ఈ సృష్టి అంతా నూతనపరచబడుతుంది. కాబట్టి మనందరం కూడా వాక్యానుసారంగా జీవిస్తూ, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తూ, సృష్టి అంతటినీ కూడా పతనావస్థలో నుండి విడిపించుటకు దేవుడు మీకు, నాకు, మనందరికీ దేవుడు తన కృపా సహాయము దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. సృష్టి పతనము, మానవుడు పాపం చేసినప్పుడు అయా ఇదిగో ప్రభా, పరిస్థితులను బట్టి ఆ భూమిలో ఉన్నటువంటి సర్వము కూడా పతనమవుతున్నట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు సూర్యుడు వేడెక్కుతూ ఉన్నాడు, సూర్యుడిపై నల్ల మచ్చలు ఏర్పడుతూ ఉన్నాయి. చంద్రుడు అయాదిగో ప్రభ ఎర్రగా మార్చబడుతున్నాడని ఆయా సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. వాక్యం ఏదైతే చెప్పిందో అది జరుగుతూ ఉంది. మానవుల యొక్క పాపమును బట్టి సృష్టి అంతా కూడా పతనమవుతూ ఉంటుండగా ప్రభువా, పరిశుద్ధుల కొరకై, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకై ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంటుండగా తండ్రి, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో
దేవుని కుమారులుగా మేము ఈ లోకంలో 1000 ఏళ్ల పరిపాలనలో మేము ఉండున్నట్లు కృప చూపించండి. మాలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ఆయా అబద్ధ బోధకులను బట్టి మేము చంచల మనస్కులై మాయోపయముల చేత అటు ఇటు కొట్టుకొని పోయే వారముగా ఉండక వాక్యాన్ని అయాదుగో ప్రభు ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ అయా నీ కుమారులుగా ఈ లోకంలో ఒక నూతన సృష్టిగా ఈ సృష్టిని మార్చడానికి మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు. మేము దేవుని కుమారులుగా ఈ లోకంలో ప్రత్యక్షమై భూమిని సృష్టిని దాస్యంలో నుండి విడిపించుటకు నీ కృపా సహాయం మాకందరికీ దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం